నమస్కారం అండి. సార్, ఇప్పుడు రీసెంట్గా నేను వింటోంది అమెరికాలో H1B వీసా కోసం కొత్త నామ్స్ ఏదో వస్తున్నాయి, కొత్త గైడ్లైన్స్ ఏదో వస్తున్నాయి, వేజ్ని బేస్ చేసుకుని H1B ఇస్తారు అని. నిజమా? అది ఎప్పటి నుంచి వస్తుంది, ఏంటి అసలు అది? అవునండి, లాస్ట్ వీక్ ట్రంప్ అడ్మినిస్ట్రేషను కొత్త రెగ్యులేషన్స్ కోసం ప్రపోజల్ పెట్టింది అన్నట్టు. అంటే కొత్త రెగ్యులేషన్స్ మేము ఇష్యూ చేస్తాము, ఆ ప్రపోజ్ రెగ్యులేషన్స్ మేము పబ్లిష్ చేస్తాం తొందరలోనే అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించారు. వీళ్ళు ఇంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ టైం కూడా తీసుకొచ్చడానికి ట్రై చేసిన, కానీ వాళ్ళు తీసుకొచ్చే లోపలనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళిపోయింది కాబట్టి సేమ్. అయితే ఈ వీళ్ళు ఏం చెప్తున్నట్టు, ఇదివరకు ఏంటంటే మనకి ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఎవ్వరు కూడా లాటరీ అప్లై చేసినా కూడా మీ ఏ లెవెల్ శాలరీ అయినా కూడా ప్రివేలింగ్ వేజ్ అక్కడ, అంటే మీరు అమెరికన్స్తో సమానంగా శాలరీ ఇవ్వాలి అక్కడ ఆ పర్టికులర్. కానీ మీరు ఏ H1B ఎలిజిబుల్ జాబ్స్ కూడా మీరు ఏ లెవెల్, అంటే హై లెవెల్ ఉన్నా లో లెవెల్ ఉన్నా కూడా మీకు లాటరీలో ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళు కొత్తగా చెప్పేది ఏంటంటే, మొదలు ఏంటంటే హై లెవెల్ వాళ్ళకి ఇస్తాము, ఆ తర్వాత అంటే అక్కడ నార్మల్గా మా దగ్గర 4 లెవెల్ శాలరీస్ ఉంటాయి. లెవెల్ 1 అంటే నార్మల్గా ఎవరైతే ఇండిపెండెంట్గా జాబ్ చేయలేరు, వాళ్ళకు సూపర్విజన్ కావాలనో వాళ్ళని మేము లెవెల్ 1 అంటాం. లెవెల్ 2 అంటే ఇండిపెండెంట్గా జాబ్ చేసే వాళ్ళని లెవెల్ 2 అంటాం అన్నట్టు. లెవెల్ 3 అంటే మిడ్ లెవెల్ మేనేజర్స్ను మేము లెవెల్ 3 జాబ్ అంటాం. లెవెల్ 4 అంటే వీళ్ళది ఎక్కువ మేనేజ్మెంట్ డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి, జాబ్ డ్యూటీస్ తక్కువ ఉంటాయి. అసలు పని తక్కువ ఉంటుంది కానీ మేనేజ్మెంట్ ఎక్కువ. లీడర్ లెవెల్ 4. అయితే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే, లెవెల్ 4 వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిపోతే లెవెల్ 3 వాళ్ళకు, మిగిలిపోతే లెవెల్ 2 వాళ్ళకు, మిగిలిపోతే లెవెల్ 1. అంటే లెవెల్ 1 ఎట్టి పరిస్థితుల్లో రావు, లెవెల్ 2 వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. లెవెల్ 4 వాళ్ళకి కంపల్సరీ వస్తాయి, లెవెల్ 3 వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా వాళ్ళు కొత్త ప్రపోజల్ పెట్టి దీన్ని నెక్స్ట్ లాటరీ సిస్టమ్, అంటే లాటరీ సిస్టమ్ ఎప్పుడు వస్తుంది మాకు, ఈవెన్ దో మాకు లాటరీ H1B అన్నది అక్టోబర్ 2026 స్టార్ట్ అయినా కూడా దానికి అప్లై చేయడానికి మాత్రం మేము మార్చిలో అప్లై చేయాలి. మార్చి కల్లా వచ్చేటట్టు వీళ్ళు ట్రై చేస్తున్నాండి. సో కాదు, ఇప్పుడు మీకు అక్కడ ఎంప్లాయ్మెంట్ అన్ని లెవెల్స్ ఆఫ్ పీపుల్ కావాలి కదా? అవునండి. ఓన్లీ లెవెల్ 4 వాళ్ళతో మొత్తం పని అంతా చేయించలేరు కదా, లెవెల్ 3 వాళ్ళతో మొత్తం పని అంతా చేయించలేరు. అవునండి. సో అందరు ఉండాల్సిందే కదా. అవును. ఈ పర్టికులర్ నామ్స్ తీసుకురావడం వెనక గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఉద్దేశం, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ స్టీవెన్ మిల్లర్ అతను ఇమిగ్రేషన్ అడ్వైజర్, అతని ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, ఈ లో లెవెల్ వాళ్ళని మా దగ్గర అవసరం లేదు, అమెరికన్స్ చేయగలుగుతారు ఈ జాబ్స్, ఈ అమెరికన్స్ చేయలేని జాబ్స్, చాలా హై లెవెల్ జాబ్స్ బయట నుంచి పట్టుకురావాలని వాళ్ళ ఇంటెన్షన్ ఒకటి. సెకండ్ ఏంటంటే, హై లెవెల్ జాబ్స్ అయితే వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కదా. ట్యాక్స్ మీకు ఫస్ట్ 50,000-60,000 దాకా మా దగ్గర, అంటే 40-50 లక్షల దాకా ట్యాక్స్ లేదు. ఆ తర్వాత ట్యాక్స్ మొదలయ్యి మీరు పోతాన కొద్ది ట్యాక్స్ పెరుగుతూ ఉంటుంది, దాని ద్వారా మాకు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ కూడా వస్తుంది. తర్వాత హై లెవెల్ వాళ్ళని ఈజీ కంట్రోల్ చేయొచ్చు అని వాళ్ళ ఉద్దేశం అండి, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉద్దేశం. సో ఇప్పుడు వాళ్ళు లెవెల్ 4 వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళది లాటరీ ఉంటుందా? లాటరీలో ఫస్ట్ వాళ్ళు చేస్తారు? నేనైతే ఉండదు అనుకుంటాను. ఆ లెవెల్ 4 అంటే చాలా, ఇప్పుడు నార్మల్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చెప్పాలంటే మీకు లెవెల్ 1లా ₹1,00,00,000, లెవెల్ 4 అంటే ₹2,00,00,000 సాలరీ మీ ఇండియన్ కరెన్సీలు చెప్పాలంటే. లెవెల్ 4 కూడా లాటరీ కండక్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు, అంటే మరి సర్ప్రైజ్ అవ్వచ్చు, కానీ లెవెల్ 4కు అందరికి వస్తుందని నేను అనుకుంటున్నాను. లెవెల్ 3 వాళ్ళకు మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది, రాని ఛాన్స్ కూడా ఉంది. లెవెల్ 2కు చాలా తక్కువ ఛాన్స్ ఉంది, లెవెల్ 1కు అసలే ఛాన్స్ లేదు, ఒకవేళ ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే. అంటే మేము రెగ్యులర్గా 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కదండి, మాకు తెలుసు కదా ఎటువంటి సాలరీస్ ఎట్లుంటాయో, దాని వల్ల మేము ఎస్టిమేట్ చేస్తాను. అంటే మాకు కూడా తల కిందలు అయ్యే ఛాన్స్ ఉంటుంది, మా ఎస్టిమేట్స్ కూడా. మా ఎస్టిమేట్ ప్రకారం ఒకవేళ ఈ రెగ్యులేషన్స్ కానీ ఎఫెక్టివ్ అయితే మాత్రం లెవెల్ 4 వాళ్ళకు వస్తుంది, లెవెల్ 3 వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, లెవెల్ 2 వాళ్ళకి చాలా కష్టం, లెవెల్